హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రాక్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఆఫ్ క్యాంపస్ కింద సాఫ్ట్వేర్ జాబ్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ చేసుకోండి. సో స్టార్టింగ్ మీకు ఈ యొక్క కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్న శాలరీ డీటెయిల్స్ అనేది నుండి నేను స్టార్ట్ అయితే చేస్తానన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీంట్లో ఎవరైతే టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరైతే నార్మల్గా మనకి బీటెక్, ఎంసీఏ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా, తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా, తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి శాలరీ విషయానికి వస్తే దీనికి కంపెన్సేషన్ కింద ఈ యొక్క ఎవరైతే బీటెక్ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి టోటల్ 3 years కంపెన్సేషన్ కింద 22 lakhs ఫర్ ఆనం వరకు అయితే శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఇయర్ మనకి 6 lakhs అయితే శాలరీ అయితే పే చేస్తారనమాట. ఫర్ ఆనం కింద ఫస్ట్ ఇయర్ పాటు ఫర్ ఆనం కింద 6 lakhs ఫర్ ఆనం శాలరీ ప్లస్ 1 lakh జాయినింగ్ బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి ఈ యొక్క శాలరీ కాస్త మనకి 6.6 lakhs ఫర్ ఆనం తోటి శాలరీ అనేది కూడా ఇంక్రిమెంట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత థర్డ్ ఇయర్ శాలరీ వచ్చేసి 7.4 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం శాలరీ ప్లస్ 1 lakh రిటెన్షన్ బోనస్ అనేది కూడా మీకు పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి శాలరీ స్ట్రక్చర్ అనమాట. సో మనకి 3 yearsలో 22 lakhs ఫర్ ఆనం వరకు అయితే శాలరీ వీళ్ళు పే చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి ఈ యొక్క 3 lakhs ఎక్స్ట్రా అయితే మనకి జాయినింగ్ బోనస్ అనేది కూడా రావడం జరుగుతుంది. జాయినింగ్ లొకేషన్ వచ్చేసి ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై, పూణే అండ్ నోయిడా లొకేషన్లో ఉన్న వాళ్ళ సంబంధించిన ఆఫీసెస్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. జాయినింగ్ మంత్ వచ్చేసి జూలై, సెప్టెంబర్ 2025 నాడు మనము ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ యొక్క ఫ్రాక్టల్ కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు ఆఫ్ క్యాంపస్ కింద. ఇమాజినర్, సో హైరింగ్ ఉమెన్ ఇన్ టెక్ కింద వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఈ యొక్క జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వేరియస్ డొమైన్స్లో వర్క్ చేయాలి. లైక్ డేటా విజువలైజేషన్, డిసిజన్ సైన్స్, డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్ చేసుకుని మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2025లో మాత్రమే పాస్అవుట్ అవ్వబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో బీటెక్లో వచ్చేసి మీకు మినిమం 7 CGPA ఉండాలి. తర్వాత బీఎస్సీ, బీసీఏ గ్రాడ్స్లో మీకు నార్మల్గా 6.5 CGPA ఉంటే సరిపోతుందన్నమాట. ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు. ఎలిజిబుల్ బ్రాంచెస్ విషయానికి వస్తే బీటెక్ సర్క్యూట్ బ్రాంచెస్ లైక్ మనకి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ట్రిపుల్ ఈసీ చేసిన వాళ్ళు, ఈ యొక్క బీటెక్లో బ్రాంచెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత బీఎస్సీలో ఐటీ, సిఎస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ అండ్ ఎకనామిక్ చేసిన వాళ్ళు, తర్వాత మనకి ఎంసీఏ, బీసీఏ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇవాల్యుయేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి
యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 75 మినిట్స్ ఉంటుంది. కోడింగ్ రౌండ్ వచ్చేసి 60-90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్, బిజినెస్ అండర్‌స్టాండింగ్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఇలా టోటల్ 5 ఇంటర్వ్యూ ప్రాసెస్ కింద ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అనేది కూడా చేస్తున్నారు. వన్స్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇవాల్యుయేషన్ టైమ్‌లైన్ బేస్ చేసుకొని స్క్రీన్ టైమ్‌లైన్ వచ్చేసి మనకి 26థ్ డిసెంబర్ నుండి 8థ్ జనవరి వరకైతే స్క్రీనింగ్ అయితే నడుస్తుంది. దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కొచ్చేసి ఆన్‌లైన్ అసెస్‌మెంట్ 9థ్ జాన్ నుండి 14థ్ జాన్ వరకు కండక్ట్ అయితే చేస్తారు. ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదొచ్చేసి మనకి 16థ్ జాన్ నాడు వీళ్ళు కండక్ట్ అయితే చేస్తారనమాట. సాలరీ ప్యాకేజ్ ఆల్రెడీ అయితే డిస్కస్ అయితే చేశాను. 6 lakhs నుండి 7 lakhs per annum వరకు సాలరీ వస్తుంది. ఎలా 3 years కింద వీళ్ళు పే చేస్తున్నారు. టోటల్ 22 lakhs per annum వరకు సాలరీ వస్తుంది. ప్లస్ 3 lakhs వచ్చేసి మనకి అడిషనల్ జాయినింగ్ బోనస్ అనేది కూడా వీళ్ళు పే చేయడం జరుగుతుంది. జాయినింగ్ లొకేషన్ వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ విషయానికి వస్తే ముంబై, బెంగుళూరు, గురుగ్రామ్, చెన్నై, పూణే అండ్ నోయిడా లొకేషన్‌లో వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. జూలై, సెప్టెంబర్ 2025 ఈ యొక్క మంత్‌లో మీరు కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇదే వెబ్సైట్‌లో మీకు జాబ్ డిస్క్రిప్షన్, తర్వాత వర్క్ ఏం చేయాలి, ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయాలి, మీకు ఎటువంటి స్కిల్స్ ఉండాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్‌లో అయితే ఉంటుందన్నమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న వెబ్సైట్‌లో అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.